అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు ఆలోచించేద్దాం. ఈరోజు మన ప్రశ్న ఏంటి అంటే, క్రీస్తు సంఘ ఆరాధనలో వాద్యములు ఎందుకు ఉపయోగించరు లేకపోతే వాయించరు అనేటువంటి ఈ ప్రశ్నను మనం సమాధానంగా పొందుదాం. ఈ ప్రశ్న నేను వేసుకున్నది కాదు, లేకపోతే నేను వేసుకుని మీకు జవాబిచ్చింది కాదు. ఈ సమాజంలో ఎందరో మరి సంఘ విశ్వాసుల యొక్క నోట నుండి నన్ను అడిగిన ప్రశ్న, ఒకవేళ అదే సమయంలో మిమ్మల్ని కూడా ఒకవేళ ఈ ప్రశ్న అడిగుండొచ్చు. మరి మీరు ఏ రీతిగా సమాధానం ఇచ్చారో నాకైతే తెలియదు. ఇప్పుడు మనం ఈ విషయంపై సంపూర్ణమైనటువంటి అవగాహన మనం కలిగి లేకపోతే పొరపడేటువంటి అవకాశం ఉంది. ఇంకొక సంగతి ఏంటంటే, మనం ఆరాధనకి వెళ్తున్నటువంటి ఆ సంఘం పొరపాటులో ఉందని భావించేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే అసత్యంలో ఉంది అని మనం భావించే అవకాశం ఉంది. మనం ఏదైనా సంఘములో ఒక కార్యక్రమం చేస్తున్నామంటే అది లేఖనాధారమై ఉండాలి, అది దేవుడు చెప్పుండాలి. ఏదైనా చేయట్లేదంటే అది కూడా దేవుడు చెప్పుండాలి, లేకపోతే దేవుడు ఆ పనిని చేయకుండా ఉండాలి. దాన్ని బట్టే మనం అంగీకరించాలన్నా అంగీకరించకూడదన్నా కేవలము మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథం, మరి ఈ యొక్క 2 నిబంధనలు కలిగినటువంటి ఈ గ్రంథం ఆధారంగానే ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మనము చేసే ప్రతి పని, ఆరాధన కానీ, అది ప్రార్థన కానీ, అది స్తుతి కానీ, ఏదైనా లేఖనాధారంగానే మనము చేయవలసి ఉన్నదని మొట్టమొదట మనం గమనించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఈరోజు మరి క్రీస్తు సంఘ ఆరాధనలో వాద్యములను ఎందుకు ఉపయోగించరు అనే ఈ ప్రశ్న సందేహంగా మరి స్థానిక సంఘానికి ఉండకూడదు. అది సందేహంగా ఉంటే మీరు ఎప్పటికీ సత్యాన్ని అంగీకరించలేరు. కనుక సత్యాన్ని అంగీకరించాలంటే మీ సందేహం ఏదైతుందో నిస్సందేహముగా మీరు ఉండటానికి లేఖన ఆధారాన్ని బట్టి మనం కొన్ని తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే మనము బైబిల్ అనేటువంటి గ్రంథాన్ని కలిగి ఉన్నాము. బైబిల్ అనేటువంటి ఈ గ్రంథములో, లేకపోతే పరిశుద్ధ గ్రంథం అనేటువంటి ఈ గ్రంథములో 2 నిబంధనలు ఉన్నవి. ఒక నిబంధన పాత నిబంధన అయి ఉన్నది, ఇక 2వ నిబంధన క్రొత్త నిబంధన అయి ఉన్నది. పాత నిబంధన క్రొత్త నిబంధన, ఈ 2 నిబంధనల మధ్య వ్యత్యాసం మనకి అర్థం కాకపోతే మనం బైబిల్ని చాలా సులభముగా అపార్థం చేసుకునేటువంటి వారంగా ఉంటాం. కనుక లేఖన గ్రంథంలోనికి వెళ్ళి ఒక్క విషయాన్ని ముందుగా ఆలోచించి తదుపరి ఈరోజు మన విషయాన్ని అవగాహన చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచన భాగాన్ని ఒకసారి చూద్దాం. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. తర్వాత అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. పిల్లరా, ఈ మాట భావాన్ని ఒకసారి ఆలోచించండి. మనం చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాము కానీ వాక్యాన్ని ఆలోచించలేం, ధ్యానించలేం. దీనివల్ల మనం పొరపడుతున్నాం. ఇక్కడ పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి
మొదటి ఉత్తరం రాశాడు, రెండో ఉత్తరము రాస్తున్నాడు, పత్రిక రాసే క్రమంలో ఆయన ఏమన్నాడంటే, ఆయనే అంటే యేసుక్రీస్తు వారు దేవుడు మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అని చెప్పి ఎంత క్లారిటీగా చెప్తున్నాడు చూడండి. ఒక క్లారిటీగా మాట్లాడుతున్నాడు. అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమవుటకు సామర్థ్యం అంటే శక్తినిచ్చాడు దేవుడు అంటున్నాడు. ఇప్పుడు మరలా విభజించి చెప్తున్నాడు చూడండి. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. ఇప్పుడు మిమ్మల్ని అడుగుచున్నాను ఒక ప్రశ్న. అక్షరమేది? పాత నిబంధనను అక్షరముతో పోల్చాడు, క్రొత్త నిబంధనను ఆత్మతో పోల్చాడు. ఇప్పుడు అక్షరమనగా పాత నిబంధన. ఇప్పుడు అక్షరం ఏం చేస్తుంది? చంపును అన్నాడు. అంటే పాత నిబంధన అనేది, ధర్మశాస్త్రం అనేది ఏం చేస్తుందంట? చంపుతుందట. మరి ఆత్మ ఏం చేస్తుంది అంటే క్రొత్త నిబంధన ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. ఇదేంటండి దేవుడు పక్షపాత? చంపే నిబంధనను బ్రతికించే నిబంధన పెట్టాడంటే పెట్టాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇదిగో శాపమును దీవెనను లేకపోతే మరణాన్ని జీవాన్ని మీ ఎదుటే ఉంచున్నాను, మీరు దేన్ని కోరుకుంటారో కోరుకొని అంటున్నాడు. అంటే ఆ రెండు మన ఎదుటే పెట్టాడు. మనం కోరుకునే విధానాన్ని బట్టి ఉంటుంది, మనం ఆస్వాదించే విధానం బట్టి ఉంటుంది. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ ప్రవేశింప లేరు అని చెప్పాడు. అంటే ఈరోజు వాస్తవం, సత్యం, వాక్యం అనేది చాలా కష్టంగా ఉంటుంది. క్రైస్తవ జీవితానికి అది కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు అక్షరం ఈజీగా ఉంటుంది, ఆత్మ కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మన ఆత్మ పరిచర్యలు ఉన్నాం. క్రొత్త నిబంధన పరిచర్య అంతా కూడా ఆత్మ ఆరాధన విధానం మీద ఉంటుందండి. ఆత్మ యోహాను సువార్త 4:24 ప్రకారంగా ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. పాత నిబంధన పరిచర్య అంతా ఎలా ఉంటుంది? అక్షరము, శరీరము సంబంధముగా ఉంటాయి. అంటే అన్ని శరీర కార్యక్రమాలు కనిపిస్తూ ఉంటాయి. పాత నిబంధన పరిచర్య అంతా కూడా అది నీడగా ఉంటుంది. ఇది నిజము. క్రొత్త నిబంధన పరిచర్య ఎంత ఉంటుందంటే నిజము ఉంటుంది. కనుక ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు చెప్పబోయే అంశం మీకు బాగా అర్థమవుతుంది. లేకపోతే నేను చెప్పే అంశం మీకు అర్థం కాదు. మరలా ఒకసారి చెప్తున్నాను చూడండి. పాత నిబంధన అనేది అక్షరము, పాత నిబంధన అనేది చంపుతుంది. క్రొత్త నిబంధన అనేది ఆత్మ, క్రొత్త నిబంధన అనేది జీవింపజేస్తుంది. ఇప్పుడు క్రైస్తవులుగా మనం డిసైడ్ చేసుకోవాలి. రెండు నిబంధనలు మన ఎదుటే ఉన్నాయి. ఇప్పుడు నీవు నేను ఏ నిబంధనలో ఉన్నాం? పాత నిబంధనలో ఉన్నామా, క్రొత్త నిబంధనలో ఉన్నామా? ఈరోజు యూదులు అనేటువంటి వారు, ఇశ్రాయేలు అనేటువంటి వారు ఇంకనూ క్రొత్త నిబంధనలోకి రాలేదు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు, ఇంకా వాళ్ళు మెస్సీ వస్తారు, మాకు నిబంధన తెస్తారు, మేము ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటాం అనుకుంటూ కళ్ళెదుట ఉన్న గుడ్డివారిగా ఉన్నారు. ఈరోజు కూడా కళ్ళెదుట దేవుని యొక్క మాటలు ఉన్న మనం సరిగా చూడలేనటువంటి పరిస్థితి. ఈరోజు ఇశ్రాయేలు అన్నటువంటి వారు, యూదులు అన్నటువంటి వారు క్రీస్తుని ఎలాగైతే నమ్మట్లేదో మనము కూడా క్రీస్తుని నమ్ముతున్నాం, కానీ వాక్యంలో ఉన్నటువంటి ఇంకా సత్యాలు నమ్మవలసి ఉన్నది, మర్చిపోకండి. కనుక ఈరోజు మన పాఠాన్ని ఆలోచించే ముందు ఈ విషయాలు ఎందుకు చెప్పానో తర్వాత మీకు అర్థమవుతుంది. ఈరోజు మన పాఠాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తు సంఘము ఆరాధనలో వాద్యములు ఎందుకు ఉపయోగించరు అనేది. ఈరోజు క్రైస్తవ లోకంలో ఒక అభిప్రాయం ఉంది. సంఘములో ఆరాధనలో దేవుడే సంగీతాన్ని ఏర్పాటు చేసేటటువంటి అభిప్రాయం ఉంది. నిజమే,
దేవుడే ఏర్పాటు చేశాడో లేకపోతే దావీదు దాన్ని ఉపయోగించారో అనేది మనకి లేఖనాల్లోకి వెళ్తే అర్థమవుతుంది. సంగీతానికి మూలకారకుడు ఒక ఆయన ఉన్నాడు. బైబిల్ గ్రంథానికి వెళ్ళి మొట్టమొదట ఆ విషయాన్ని చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం 21వ వచనం చదవండి. అతని సహోదరుడు పేరు యోబాలు, ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారికందరికీ మూల పురుషుడు. ఇప్పుడు బైబిల్లో ఏమైనా రాయబడిందంటే జాగ్రత్తగా వినాలి. సితారాను సానికను వాడుక చేయువారిలో మూల పురుషుడు అంటే ప్రప్రథములు అని అర్థం. అంటే ఇక్కడ మనకేమర్థమవుతుంది? ఆల్రెడీ సంగీత పరికరాలు ప్రారంభంలో ఉన్నవి అని అర్థమవుతుంది. ప్రారంభంలోనే సంగీత పరికరాలు ఉన్నవి. ఇక్కడ మనకి 2 సంగీత పరికరాలు కనిపిస్తున్నాయి. ఒకటి అంటే వాయిద్య సంగీతములు మటవి. ఒకటి చెప్పండి, సితారా. 2 సానిక. ఇప్పుడు దానియేలు గ్రంథంలో చూడండి 3వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట చూడండి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా దేహస్థులారా ఆయా భాషలు మాట్లాడు వారులారా మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను ఏమనగా, ఇక్కడ చూడండి, బాక, పెళ్ళన గ్రోవి, పెద్ద వీణే, సింఫోనియా, వీణే, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి అని ఉంది. ఇక్కడ ఒక విషయం మనకు అర్థమవుతుంది. వాయిద్యములు ఉన్నవి. వాయిద్యములు ఎక్కడ ఉపయోగించి ఏం చేశారనేటువంటిది దానియేలు గ్రంథంలో ఒక విషయం అర్థమైంది. అక్కడ కూడా చాలా రకాల వాయిద్యాలు వాయించారు. ఎప్పుడు వాయించారు? ఒక బంగారు ప్రతిమను నిలవబెట్టించి, దేవునికండి బంగారు ప్రతిమగా నెబుకద్నెజరు నిలవబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు నమస్కారము చేయటానికి ఇండికేషన్, గుర్తుగా ఈ యొక్క ప్రజలంతా కూడా అందరికీ వినిపించాలి కనుక ఏం చేయాలి? ఈ వాయిద్య పరికరములు ఆ సౌండ్ వినిపించినప్పుడు అందరూ కూడా ఆ ప్రతిమకు నమస్కారం చేయాలి. అంటే ఇది ఆరాధనలో చేసిన పని కాదు. ఇక్కడ కూడా చాలా రకాలైనటువంటి వాయిద్య పరికరాలు ఉన్నవి అని మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిది వాయిద్య పరికరాలు ఒక అతను మూల పురుషులని తెలిసింది. పరికరాలు అనేటువంటివి ఉన్నవి పాత నిబంధనలో అనేటువంటి వాస్తవము మనకి అర్థమైంది. ఇక దానియేలు కాలములో ఆ పరికరాలు దేనికి ఉపయోగించారు అంటే, ఒక ప్రతిమను పూజించటానికి ముందు ఒక గుర్తుగా ఆ సౌండ్ని ఉపయోగించడం అనేది జరిగింది. చాలా జాగ్రత్త వినాలి. ఇక నిర్గమకాండం 15వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. మరియు అహరోను సహోదరి ప్రవక్తియునగు మిరియాము తంబురను చేత పట్టుకొనును. స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా. ఇక్కడ ఈ సమయం ఎప్పుడు అని ఆలోచన చేస్తే, ఒక తంబుర తీసుకుని డాన్స్ వేస్తున్నారు అహరోను సహోదరి, మోషే అహరోను యొక్క సహోదరి మిరియాము, ఇంకా కొంతమంది స్త్రీలు నాట్యం చేస్తున్నారు. ఎప్పుడు అంటే, ఈ సందర్భం ఇశ్రాయేలీలు మరి ప్రయాణములో ఒక సముద్రము దాటవలసి వచ్చింది. దేవుడు ఆ సముద్రము దాటడానికి మోషేకు చెప్పింది ఏంటంటే, ఆ సముద్రం వైపు నీ కర్ర చూపించు అని చెప్పాడు. ఆ ప్రకారంగా చూపించినప్పుడు ఆ సముద్రము 2 పాయలయ్యింది. ఆ పాయ మధ్యలో ఇశ్రాయేలు అందరూ నడిచి వెళ్ళిపోయారు. నడిచి వెళ్ళిపోయిన తర్వాత మరలా దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మరలా చూపించంటే, ఆ సముద్రం మధ్యలో ఐగుప్తీయుల ఫరోలంతా కూడా ఇశ్రాయేల్ తరముకొస్తున్న వారు సముద్ర మధ్యములో ఆ పాయలైనటువంటి మరలా ఆ సముద్రం మరలా కలిసింది, దానిలో మిగిలిపోయారు. ఇప్పుడు వీరు
సంతోషగానము చేస్తూ ఆ సముద్రము దాటిన తర్వాత నుండి వారి ప్రయాణములో పాడారు. ఎవరు? ఆ పాడింది ఎవరంటే మిరియాము. ఆ పాడేటప్పుడు ఉపయోగించిన పరికరం ఏంటంటే తంబురా, మర్చిపోకండి. ఇక మరొక ఆమె ఉంది, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 34వ వచనం. ఇక్కడ మరొక సహోదరి ఉంటుంది. ఆమె యొప్తా అనేటువంటి వారి కుమార్తె. ఆమె పేరు వ్రాయబడలేదు, కానీ వారి తండ్రి పేరు యొప్తా. నిజంగా యొప్తా అనేటువంటి ఈయన యుద్ధానికి వెళ్తాడు. యుద్ధములో జయించి, నేను జయిస్తే ఎవరు నాకు ఎదురుగా మొదట కనిపిస్తారో వారు దేవునికి అర్పించేస్తాను అంటాడు. ఇప్పుడు విజయం పొంది తిరిగి వచ్చే సమయంలో సంతోషంతో యొప్తా కుమార్తె ఇంకా కొందరు ఏం చేస్తారంటే, చదవండి 34వ వచనం. యొప్తా మిస్పాలున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. అంటే ఇప్పుడు విజయం పొందినప్పుడు, ఒక విజయాన్ని పొందినప్పుడు ఇక్కడ కూడా ఉపయోగించినటువంటి పరికరం తంబురా, అలాగే డాన్స్ కూడా చేశారు. ఆలోచన చేశారా? ఇలా మనము ఆలోచించుకుంటూ మనం వెళ్తే వాయిద్య పరికరములు పాత నిబంధన కాలంలో ఎప్పుడు ఉపయోగించారనేటువంటి విషయం మనకి అర్థమవుతున్నది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచన చేద్దాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చూద్దాం. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా, తర్వాత అహ్యో దాని ముందర నడిచెను. ఆ దావీదును ఇశ్రాయేలందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబూరాను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధి నాట్యమాడుచుండిరి. ఇక్కడ చూసారా? ఇప్పుడు యెహోవా సన్నిధి ఎక్కడుంది? 4 గోడల మధ్య లేదు. ఇశ్రాయేలుకి యెహోవా సన్నిధి అంటే ఏంటి? నిబంధన మందసం. నిబంధన మందసం ఎక్కడుంటే అదే యెహోవా సన్నిధి. ఇప్పుడు నిబంధన మందసం తీసుకువెళ్ళే సమయంలో వారు ఏం చేస్తున్నారు? చాలా రకాలైనటువంటి, అంటే సరళ వృక్షములు, ఆ కర్రతో చేయబడినటువంటివి, ఒక ప్రత్యేకమైనటువంటి కర్రతో చేయబడినటువంటి వాద్యములను ఉపయోగించి వారు నాట్యము చేస్తున్నారు. ఓకే, ఇది వారి ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో, లేకపోతే ఆ యొక్క నిబంధన మందసం తీసుకువెళ్ళేటువంటి సమయంలో అని మనం గుర్తెరగాలి. ఓకే, ఇలా ఎన్ని ఆలోచన చేయండి. మరొక మాటను చదువుదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతాల్లో 2వ గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆ చందనమ్రాను చేత రాజు యెహోవా మందిరమునకును రాజు నగరకును సౌపానములను, గాయకులకు తంబుర్లను, సితారాలను చేయించెను. అటువంటి పని అంతకుముందు యూదా దేశమందు ఎవ్వరూ చూచుండలేదు. అంటే ఇక్కడ కూడా ఒక మ్రాను అన్నాడు, అక్కడైతే సరళ వృక్షం అన్నాడు. సరళ వృక్షం అంటే ఏంటి? చందన చెట్టు. ఇప్పుడు మనం ఎర్ర చందనమో లేకపోతే అంటాం కదా, అటువంటి ఒక మంచి మ్రానుతో వాయిద్య పరికరములు చేశాడు దేవుని స్తుతించడం కోసం, ప్రయాణాల్లో ఉపయోగించడం కోసం. అంతేకాకుండా ప్రియులారా, ఒక పద్ధతి ప్రకారంగా చేశారు. ఆ విషయాన్ని కూడా మీకు చూపిస్తాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథమేనా చెప్తా మీకు. 15వ అధ్యాయం చూడండి. ఇక్కడ కొన్ని విషయాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ కూడా నిబంధన మందసము తీసుకు వెళ్ళే సమయములో దావీదు గారు ఏర్పాటు చేసినటువంటి వాయిద్యములు చూడండి. దానికంటే ముందు
13వ అధ్యాయం నుంచి ఒక వచనం చూద్దాం. 8వ వచనం చూడండి. దావీదును ఇశ్రాయేలు అందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలమును, తంబూర్లను, తాళములను వాయించుచు బోరలు ఊదుచుండిరి అనుంది. ఇక్కడ కూడా దేవుని సన్నిధి అంటే 4 గోడల మధ్య అనేది కాదు, మర్చిపోకండి. ఇది నిబంధన మందసం తీసుకువెళ్ళే సమయంలో ఇక్కడ కూడా వాయిద్య పరికరాలు ఏంటి? సితారాలు, స్వరమండలములు, తంబురలు, తాళములు. అంతేకాకుండా ఇంకా పెద్ద ఎత్తుగా ఏర్పాటు చేశాడు. ఇక్కడ మనకు వచ్చి చూస్తే ఎక్కడంటే 15వ అధ్యాయంలో చూడండి, 19 నుంచి చూద్దాం. పాఠకులైన హేమానును, ఆసాపును, ఏతానును పంచలోహ తాళములు వాయించుటకు. అంటే ఇక్కడ మొత్తం చదవట్లేదు, కానీ ఎవరు ఏ వాద్యము వాయించాలో వారు నియమించిన విధానం కనిపిస్తుంది. సరే, వీరంతా నియమింపబడిన తర్వాత వీళ్ళంతా ఏం చేశారు? 28 వచ్చిన చదవండి ఇప్పుడు డైరెక్ట్గా. ఇశ్రాయేలు అందరూ ఆర్భాటము చేయుచు, కొమ్ము బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు, సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చిరి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. అలా తీసుకుని వస్తుంటే, అలా వాయిస్తుంటే దావీదు గారు ఏం చేస్తున్నారంటే నాట్యం ఆడుతున్నాడు. ఇక్కడ జరిగినటువంటి ఒక చిన్న సన్నివేశం కూడా ఉంది చూడండి. 29 వచ్చును. యెహోవా నిబంధన మందసం దావీదుపురంలోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనసులో అతని హీనపరచెను అని వ్రాయబడింది. అంటే ఆల్రెడీ దావీదుకి ఎక్కలేని ఆనందం వచ్చేసింది. ఇప్పుడు ఆయన చాలా డాన్స్ చేసేస్తుందన్నమాట. ఈ వచనాలన్నీ చూస్తున్నప్పుడు మీకు ఒకటి అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు కూడా క్రైస్తవ లోకంలో కొందరు ఈ డీజే సౌండ్కి ఏమండి వాళ్ళు బ్రేక్ డ్యాన్స్ చేసేస్తున్నారండి. ఈరోజు పెద్ద పెద్ద సేవకులు స్టేజ్ మీద చూడాలి. అనిల్ కుమార్ అనేటువంటి ఆయన చూడండి, ఆయన పాటలే ఒక స్టెప్స్ వేసేలాగా ఉంటాయన్నమాట. స్టెప్స్ వేసేస్తున్నారు, అటు ఇటు తిప్పేస్తున్నాడు, భంగిమలు తిప్పేస్తున్నారు. చూసారా? ఇవన్నిటికీ వీళ్ళకి మూల కారణం, మూల వాక్యాలు ఏంటంటే ఇవే. ఇక్కడ దావీదు నాట్యం చేశాడు, మిరియాము నాట్యం చేసింది, యొత్త కుమార్తె నాట్యం చేసింది, ఇలాంతా నాట్యం చేశారు. మరి మనము కూడా సంగీతములు ఉపయోగించాలి, మనము కూడా నాట్యం ఆడాలి, రైట్? ఇది ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటిది. ఓకే, ఈ మాట మీరు బాగా వెళ్ళి చూస్తే ఇది ఎవరికి కట్టడానో ఆలోచన చేయాలి. క్రైస్తవుడికా, ఇశ్రాయేలీయులకా? రెండున్నాయి. క్రొత్త నిబంధన ప్రకారము క్రైస్తవులకు చెప్పాడా, లేకపోతే పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకా, లేకపోతే వారికని ఆలోచన చేస్తే రైట్. దావీదు చేసినది పని బాగానే ఉంది, ఎందుకంటే దేవుడు దావీదుని మెచ్చుకున్నాడు. కానీ దేవుడు దావీదుని ఒక్కొక్కసారి దావీదు గురించి బాధపడినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఇది నాట్యం ఆడింది ఎవరు? దావీదే. వాయిద్యాలు కల్పించింది ఎవరు? దావీదే. దేవుని స్తుతించడానికి ఈ కార్యక్రమం అంతా చేసింది ఎవరంటే దావీదే. దావీదే చాలా విషయాలు చెప్తారు. మీరు కొంచెం ముందుకి వెళ్ళి చదువుదామండి, ఎందుకంటే ఇక్కడతోటే మనము ఆగిపోవద్దు. కీర్తన గ్రంథం 150వ అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథంలో చాలా విషయాలు వ్రాయబడి ఉంటాయి. నేను కొన్ని వచనాలు మాత్రమే మీకు చెప్తున్నాను. 3వ వచనం, బోరధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారతోనూ ఆయన స్తుతించుడి, తంబురుతోనూ, ఇక్కడ మళ్ళీ నాట్యముతోనూ ఆయన స్తుతించుడి, తంతి వాద్యములతో పిల్లని గ్రోవుతోనూ ఆయన స్తుతించుడి, మ్రోగు తాళముతో ఆయన స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయన స్తుతించుడి. ఈ మాటలన్నీ కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. దావీదు రాసినటువంటి కీర్తన. దావీదుకి సంగీతం అంటే చాలా ఇష్టం. దావీదుకి దేవుని స్తుతించడం అంటే చాలా ఇష్టం అండి. అంత ఇష్టం. దేవుని స్తుతించే కార్యక్రమంలో ఎక్కడ లోపము లేదు.
మనకులాగా ఏది పడుతుంది, ఎవడ పడతాడు, ఏది పడితే అది ముట్టేసుకుని సంగీత పరిక్రమలు చేయటానికి లేకపోతే మాట్లాడడానికి లేదు. దావీదుకి ఒక క్రమం ఉంది. ఆసాపు అనేటువంటి అతని యొక్క మరి వంశం నుంచి ఆ క్రమాన్ని ఏర్పాటు చేసి దానిలో వారి బంధువుల చేతికిచ్చి వారు ఎవరు ఎంతమంది ఏది వాయించాలో ఆ పరికరాలు ఇచ్చారు. ఇప్పుడు మనం వాయించినట్లుగా వాయిద్యములు ఆ రోజు వాయించలేదు. ఒక క్రమము చెప్పున వాయించారు. క్రమం ప్రకారంగానే దావీదు గారు పెట్టారు. బోరలు ఎవరు ఊదాలో, తాళములు ఎవరు కొట్టాలో, ఏమంటే స్వరమండలములు హెచ్చు స్వరమండలములు ఎవరు ఊదాలో, ఎవరు చెయ్యాలో, తగ్గు స్వరమండలములు ఎవరు చెయ్యాలో, సితారా ఎవరు వాయించాలో, ఇలా ఒక క్రమము ఆ రోజు పెట్టి ఆర్భాటముతో దేవుణ్ణి స్తుతించారని రాయబడి ఉంది. అంటే పాత నిబంధన ప్రకారంగా దేవుని స్తుతించేటువంటి క్రమములో వాయిద్యము ఒకటే. ఇప్పుడు మనం ఆలోచన చేసి కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. కీర్తన గ్రంథం 81వ అధ్యాయం మొదటి నుంచి చదువుదామండి. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనం పండుగ ఆచరించి దినము పున్నము నాడు కొమ్ము ఊదుడి. ఈరోజు అమావాస్య అనుకుంటా, అవునా? కొమ్ము ఊదాలి, ఊతున్నారా? అమావాస్య కదా ఈరోజు. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. ఏమండి ఇంకేంటి, పున్నము రోజు గురించి చెప్పాడు కదా, పున్నము నాడు కొమ్ము ఊదుడి అంటే అమావాస్యకి పౌర్ణానికి ఏం చేయాలి? కొమ్ము ఊదాలి, మర్చిపోకండి. తర్వాత చదవండి. అది ఇశ్రాయేలీలకు కట్టడ. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి మీరు అందరూ. అది ఇశ్రాయేలీలకు కట్టడ. తర్వాత మాట, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఎవరికి? మర్చిపోకండి. ఈరోజు ఇప్పటి వరకు చూసినటువంటి కార్యక్రమాలు, దావీదు చేసినటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ చట్టం. అది ఎవరికి? ఇశ్రాయేలుకి. కట్టడది ఖచ్చితంగా వాళ్ళు పౌర్ణం రోజున అమావాస్య రోజున చేయాలి. మీకు సంగతి తెలుసా? ఇప్పటికీ కూడా ఇటువంటి యూదులే చేసేటువంటి ఆచారం చేసేటువంటి క్రైస్తవులు ఉన్నారు. వారు ఈ బైబిల్ని ఒప్పుకోరు. వాళ్ళకి పేరేమని రాస్తారు తెలుసా? యాషువా సమాజం అని రాస్తారు. వారు ప్రతి అమావాస్యకి పౌర్ణానికి రాత్రి పెట్టి మీటింగ్ ఏర్పాటు చేసి సాతాను వెళ్ళగొడతామని చెప్తూ ఉంటారు. ఇటువంటి ఆచారమైనటువంటి వారు ఉన్నారు. వారికి నిబంధన అర్థము కాలేదు. ప్రియమైన దేవులారా, ఆలోచన చేశారా? మరి కట్టడ ఎవరికి? ఇశ్రాయేలీలకి. ఇప్పుడు నేను అడుగుతున్నాను ప్రశ్న, మనము ఇశ్రాయేలీలమా? పోనీ యాకోబు వంశస్థులమా మనం? మరి ఈ కట్టడ ఎవరికి? ఈ వాయిద్య కట్టడ ఎవరికి? ఇశ్రాయేలీలకి. ఇప్పుడు పాత నిబంధనలో వాయించినటువంటి వాయిద్యములు లేకపోతే ఆ కట్టడంతా కూడా ఎవరికంటే ఇశ్రాయేలుకే. పోనీ దేవుడు నిజంగానే దాన్ని ఎంతో ఆనందంగా అంగీకరించేశాడా అంటే అది కూడా ఒకసారి చూద్దాం. అది కూడా చూద్దాం. నిజంగా అంగీకరించాడండి దేవుడు, చాలా హ్యాపీ అయిపోయాడు, వారు వాయించినటువంటి వాయిద్యములకు హ్యాపీ అయిపోయారు అంటారు. ఇంకొక మధ్యలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒక ఆయన అంటున్నాడు, సంగీతం లేకపోతే ఇంక ఆరాధన ఏంటండి? సంగీతం అనేది మనిషిని ఏం చేస్తుందంట? జీవింపజేసేస్తుంది. చచ్చిపోతున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళట సంగీతం వాయిస్తే బ్రతికేశారట. నిజమే, వచ్చేవాడి దగ్గరికి వెళ్ళి వాయిస్తే బ్రతికుండొచ్చు. అలా కాకుండా సంగీతం వలన చచ్చిన వారు కూడా ఉన్నారు, లేరా? మీరు ఆ మధ్య వార్తలు విన్నారేమో, డీజీ సౌండ్కి ఆ బేస్కి అంట హార్ట్ స్ట్రోక్ వచ్చి ఇలా గొంతులు వేస్తున్నటువంటి వాడు ఒకడు చచ్చిపోయాడు. ఒకడే కాదు, చాలా సందర్భాలు జరిగింది. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి సౌండ్ ఎలా ఉంది? మరీ గంభీరంగా ఉంది. అంతకన్నా గంభీరం డీజీ సౌండ్ ఎవరు పెట్టారు అనుకుంటారండి? అసలు డీజీ సౌండ్కి మూల పురుషుడు ఎవరు? దావీదు గారు. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 16వ అధ్యాయం ప్రకారంగా 15వ అధ్యాయం ప్రకారంగా అసలు డీజీ సౌండ్కి మూల పురుషుడు ఎవరండి? దావీదు గారు. ఆలోచన చేశారు. ఆర్భాటం అనేటువంటి పదం అంటే దానికి అర్థం ఏంటి తెలుసా అండి? చాలా గొప్ప సౌండ్.
మామూలుగా మనం అనుకున్నట్లు ఇప్పుడు కొట్టుకుంటారు కదా, భజన చేసుకున్నారు, టింగ్ 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 అని కొట్టుకుంటారు. అది కాదు, పెద్ద తాళం, ఎంత పంచలోహాలట. మామూలుగా ఏదో కేవలం ఏంటండి కంచుతోటి చేసింది కాదు, పంచలోహాలతో అలా కొట్టాడు, డామ్ అని సౌండ్ వస్తుంది అన్నమాట. చూసుకోండి, అటువంటి పరికరాలు ఉపయోగించారు ఎవరు? దావీదు. ఏమండి అలా చేశారా? పర్వాలేదు అని దేవుడు ఏమీ సమర్థించలేదండి. మీరు ఒకసారి గమనించండి, ఇశ్రాయేలు చేసినటువంటి ఏ కార్యక్రమం దేవుడు సమర్థించలేదండి. ఎందుకంటే అది దేవునికి హేయంగానే కనిపించింది. బలులు అర్పించారా? అర్పించారు. బలులు అర్పిస్తే చాలా ఇష్టం దేవునికి, కానీ అదే బలి దేవునికి అసహ్యమైంది. తెలుసా అండి మీకు? అర్పణ దేవునికి ఇష్టం. ఒకసారి నోవహు కాలంలో నోవహు జలప్రలయం నుంచి తప్పింపబడిన తర్వాత నోవహు మొట్టమొదట అర్పణ అర్పించాడు. ఏంటంటే ఆ యొక్క నోవహు ఓడలో తన సంవత్సర కాలంలో చాలా జంతువులు పక్షులు పెరిగినాయి. వాటిలో శ్రేష్టమైన తీసుకొచ్చి దేవునికి అర్పిస్తే దేవుడు ఆ యొక్క సువాసన ఆఘ్రానించి మరలా దేవుని యొక్క దీవెనలు నోవహుకి ఇచ్చాడు. ఇదిగో మీకు కాలములో ఏ మార్పు ఉండదు, ముందున్నటువంటి కాలాలు మీకు వస్తాయి. మీకు ఈ భయం ఏమీ ఉండదు, భయపడకండి, ఇక జలప్రలయం మీకు రాదు. ఇదిగో భోజన విషయంలో కూడా మీరేమి ఇబ్బంది పడకండి. అప్పుడు కాయగూరల భోజనం ఏంటి, వృక్ష ఫలాలు మీరు తిన్నారు, ఇప్పుడు మాంసం కూడా తినండి అని దీవెనిచ్చారండి. ఏది? ఆఘ్రానించి. చూసారా, దీవెన రావడానికి ఏం అర్పించాలి? దేవునికి అర్పణ అర్పించాలి. దేవుడు ఆ అర్పణను అంగీకరించి మనకి ఆశీర్వాదం ఇస్తాడు. ఇది రాను 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 ఇశ్రాయేల్లో ఎలా మారింది? ఒక కట్టడిగా మారింది. నియమం బాగుంది, కానీ దేవుడు ఇష్టపడ్డా? ఇష్టపడ్డా? ఒక వచనం చూసి ముందుకెళ్దాం. చూడండి, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 11వ వచనం కానీ చదవండి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, ప్రవక్తని యెషయా ద్వారా చెప్తున్నాడు. విస్తారమైన బలులు, మీ బలులు నాకేలా? దహన బలులను పొట్టేళ్లను బాగా మేపిన దూడలు క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందేనను గొర్రెపిల్ల రక్తమందేనను మేకపోతుల రక్తమంది నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణము త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? మీ నైవేద్యం వ్యర్థం, అది నాకు అసహ్యం పుట్టించు దోపార్పణం, దాన్ని ఇక తేకండి. అది కాకుండా ఇంకా మాట చెప్పాడు, అమావాస్యయు విశ్రాంతి దినము సమాజ కూట ప్రకటన జరుగుచున్నవి. పాపుల గుంపును కూడిన ఉత్సాహములను నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలం నాకు హేయములైనవి, అవి నాకు బాధాకరములైనవి. ఎప్పుడు చేసేవారు? ఎల్లో నియామక కాలాల్లో ఏం చేసేవారు? డ్యాన్స్ చేసేవారు. నియామక కాలాల్లో వాయిద్యాలు వాయించేవారు, సంబరమాత్సరాలు చేసేస్తూ ఉండేవారు. దేవునికి బాధకరం అన్నాడా, హేయం అన్నాడా? అబ్బో చాలా ఇష్టంగా ఉన్నాయన్నాడా? అదేంటండి హేయం అన్నాడేటి అంటే, ఇశ్రాయేలు చేసేటువంటి ప్రతి కార్యక్రమము దేవునికి ఎలా అయిపోయింది? అసహ్యం పుట్టించేసింది. విశ్రాంతి దినము కూడా అసహ్యం పుట్టించేసిందండి. సమాజ కూటము అది బాలేదు, అది హేయం అన్నాడండి. బలులు బాలేదు, నైవేద్యాలు బాలేదు, దహన బలులు బాలేదు, ఏవి దేవునికి అర్పించేవేవి ఇష్టం కాలేదటండి, హేయాలు పుట్టించేసినాయట. మరి సంగీతం చాలా ఇష్టపడిపోతాడండి. అసలు ఆ కార్యక్రమం చేయడానికే సంగీతం ఉపయోగించారు ఇశ్రాయేలీలు. మరి ఎలాగ ఉపయోగిస్తాడు? ఎలాగా దేవుడు ఇష్టపడతాడు చెప్పండి? ఇష్టపడలేదండి, ఇష్టపడలేదు. వద్దు అన్నాడండి, వద్దు అన్నాడండి. ఒకసారి మీరు చూడండి, ఆమోసు గ్రంథం, ఆమోసు ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పినటువంటి మాట మీరు విన్నారు కదా. ఇంకో ప్రవక్త మాట విందాం, ఎందుకంటే ప్రవక్తల మాట అది సత్యం. దేవుడు పలికించిన మాట, ప్రవక్తల ద్వారా పలికినటువంటి మాట నెరవేరింది. 5వ అధ్యాయం 23వ వచనం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం చదవండి. అంతకు ముందు మాట కూడా చదవండి, 22వ వచనం అదే మాట చెప్తున్నాడు. 21 నుంచి చదువుతున్నాను చూడండి. మీ పండుగ దినములను అసహించుకుంటున్నాను, వాటిని నీచముగా ఎంచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసన నేను ఆగ్రహించను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను, నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులు మీరు అర్పించు
క్రొవ్విన పశువులను నేను చూడను. తర్వాత అంటున్నాడు, ఈ సమయంలో మీరు ఏం చేస్తారో తెలుసా? పాటలు పాడతారు, వాయిద్యాలు వాయిస్తారు, నాకు తెలుసు అంటున్నాడు. చూడండి, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనుండి, మీ స్వరమండల నాదం వింటకు నాకు మనసు లేదు అన్నాడా? నాకు చాలా ఇష్టం అయిపోయింది, సూపర్, ఐ లవ్ యూ అన్నాడండి దేవుడు. ఇశ్రాయేలు చేసేటువంటి పనులను మెచ్చుకున్నాడా, బాధపడ్డాడా? చెప్పండి. ప్రియమైన దేవుని, ఈరోజు ఆలోచించండి. ఈరోజు ఆ రోజు ఇశ్రాయేలు చేసినటువంటి కార్యక్రమము పూర్తిగా ఈ క్రైస్తవ సమాజానికి అర్థం కాలేదు. లేఖనాలను సరిగా చూడకలేకపోవటం వలన ఎక్కడికి కనెక్ట్ అవ్వుందో, లేఖనములు ఏంటి, దేని వెంబడి ఏది ఉంది, అసలు ఎందుకు చెప్పాడో అర్థము చేసుకోలేకపోవటం వలన పొరపడుతున్నారు ఈరోజు క్రైస్తవ సమాజం. ఎప్పటికైనా కళ్ళు తెరవాలి. ఈరోజు క్రీస్తు సంఘం చేస్తున్నటువంటి ఆరాధన క్రమం సత్యమైనది అని చెప్పడానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉంది. లేఖనాల ప్రకారంగానే ముందుకు వెళ్తా తప్ప లేఖన ఆధారం లేకుండా ఏది చేయదండి. మరి ఈరోజు లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మనం ఆలోచన చేస్తే లేఖనాలకు కళ్ళు మూసుకుంది. ఇక్కడ చెప్పారు కదండి, నేను చెప్పాను కదా, అదిగో దావీదు అక్కడ పాడాడు కదండి, అక్కడ నాట్యం ఆడాడు కదండి అని నేను డ్యాన్స్ వేస్తానంటే అది నీక, ఇశ్రాయేలీయులకు కట్టడా, యోధా వారి కట్టడా? దావీదు ఇశ్రాయేలీయుడు, నువ్వు ఇశ్రాయేలీయుడువా? ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి వారు ఉన్నాం. ఈ మాటలు విన్న తర్వాత ప్రశ్నలు రావాలి. ఇదిగోండి, ఆ క్రీస్తు సంఘం వాళ్ళండి అంతమానం విమర్శిస్తూ ఉంటారండి. విమర్శిస్తున్నారా? వాక్యం చెప్తున్నారా? చెప్పండి. విమర్శిస్తున్నారా? వాక్యం లేఖనాలు చూపించి కళ్ళు తెరిపిస్తున్నారా? ఆలోచించేయండి. దేవుడు ప్రవక్త, పెద్ద ప్రవక్త అండి. యెషయా అంటే మామూలు ఏమీ కాదు. ఆయన ద్వారా కళ్ళు తెరిపించాడు. ఇదిగో ఆమోస్ అనేటువంటి ఆయన ద్వారా కూడా చెప్తున్నాడు. మీరు ఇంకా కొంచెం వెళ్ళి చూడండి, ఇంకా కొంచెం ముందుకు చూద్దాం, మీకు ఆ విషయం అర్థమవుతుంది. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం చూడండి, 5వ వచనం చదవండి. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాయిద్యములను కల్పించుకుందరు. ఈ మాట ఇలా లేఖనం చూపిస్తే అంటే ఒక ఆయనకి గుష్మలు చూసింది. పిచ్చి పాటల దావీది అంటే కాదు, దేవునికి ఇష్టముగా చేశాడు. కానీ దావీదు బాగానే చేశాడు, దావీదు దేవునికి ఇష్టకరంగానే చేశాడు, రైట్. కానీ కల్పించుకున్న తర్వాత వారు ఇశ్రాయేలులో సరిలేదండి. దావీదు తర్వాత ఉన్నటువంటి వారు సరిగా చేయలేదు, క్రమము లేదు. అందు గురించి దేవుడు బాధపడుతున్నాడు. ప్రేమైన దేవులారా, అది వద్దు అనుకున్నాడు. ఇక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు క్రొత్త నిబంధనలో ఎక్కడా కూడా వాయిద్య పరికరము ఉపయోగించినట్లుగా లేదు. ఒకవేళ మీలో ఎవరైనా సాహసించి, అంటే ఇక్కడ ఆరాధనలో కూర్చున్నటువంటి మీరు కాదు, యూట్యూబ్ ద్వారా వాక్యం వీక్షిస్తున్నటువంటి వారికి కూడా నా ప్రశ్న, మీరు సాహసించి ఒకవేళ క్రొత్త నిబంధనలో ఆరాధనలో వాయిద్యం ఇదిగో ఇక్కడ ఉపయోగించారు అని మీరు చెప్పగల సాహసిస్తే కనుక మీరు చూపించవచ్చు, నేను దానికి రెడీగా ఉన్నాను. ఇది మరి ఈ యొక్క మెసేజ్ ద్వారా మీకు వేస్తున్నటువంటి ప్రశ్న. ఎవరైనా లేదండి, మేము లేఖనాలను మేము పట్టించుకోము, మాకేమీ లేఖన ఆధారం వద్దు, మేము మా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి మేము చేస్తాం, నో ప్రాబ్లం, మేము సంగీతాన్ని మాకు ఇష్టం ఉపయోగించుకుంటాం అని ఆరాధనలో కనుక, నేను చెప్తున్నాను కదండి, ఆరాధనలో మీరు మీ గృహము చెంత విని చక్కని సంగీతాన్ని వినండి. దేవుడు దాని గురించి మాట్లాడలే. మీరు ఎందుకంటే ఎంతోమంది వాయిద్య కళాకారులు ఉన్నారు, దేవుడే వారిని ఏర్పాటు చేశాడు. మంచి సంగీతం ఉంటుంది, నిజంగా మన మనసుకు ఆనందాన్ని కలిగించవచ్చు, ఒకవేళ శరీరానికి ఆనందం కలిగించవచ్చు, ఉండొచ్చు, ఒకవేళ వినొచ్చు, వింటే వినండి.
నో ప్రాబ్లం. కానీ దేవుణ్ణి స్తుతించడానికి సంగీతాన్ని ఉపయోగించినట్లుగా లేఖన గ్రంథంలో క్రొత్త నిబంధనలు అంటే బ్రతికించేది. అక్షరము పాత నిబంధన ఏం చేస్తుంది? చంపును. ఆత్మ నియమం అంటే క్రొత్త నిబంధనలో ఎక్కడా లేదు. లేదంటే వెంటనే ఈరోజు క్రైస్తవ సమాజానికి గుర్తొచ్చేటువంటి 2 వచనాలు ఉన్నాయి. ఎందుకంటే వారు వేసే ప్రశ్న ముందుగానే నేను వేస్తున్నాను. ఆ 2 విషయాలు ఒకసారి చూద్దాం. ఒకసారి వెళ్ళి చూడండి. 2 ఉన్నాయి. ఆ 2 ఖచ్చితంగా ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి వారు అడగక మానరు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక. మీకు కూడా వెంటనే ఎక్కడైనా ఆనందం వస్తుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. 19వ వచనం చదవండి. చదువుతున్నారా? ఒకరినొకడు కీర్తనలతోనూ అయ్యో సంగీతములతోనూ అన్నాడు. ఒకసారి ఆగండి. సంగీతములతో అన్నాడు కదా. ఇదిగో మీరు చెప్పేది తప్పు. ఒక్క వచనం చూపించనన్నా, ఇదిగో చూపించానని అంటాడు. ఒక్క వచనం చూపించమన్నా కదా, ఇదిగో సంగీతం అని చెప్పాడు. కనుక సంగీతములతోనూ అని చెప్పాడు అంటే ఇప్పుడు సంగీతములతో అన్నాడండి. సంగీతములతో ఏమిటి? తర్వాత చదవండి, కింద కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఆత్మ సంబంధమైన అంటే ఇప్పుడు సంగీతములతో వేరు, ఆత్మ సంబంధమైన పాటలు వేరు. తర్వాత హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రిని దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తులందరి భయంతో ఒకరినొకడు లోబడి ఉండుడి అన్నాడండి. ఇప్పుడు సంగీతములతోను అన్నాడండి. అదొకటి. సంగీతములతో హృదయం ఎలాగా చూడండి అన్నమాట. హృదయములో ప్రభువును గూర్చి ఎలాగా పాడుచు కీర్తిస్తారు? సంగీతములతో. అంటే ఈ లోక సంబంధమైనటువంటి మన సంగీతం అంటే. కానీ ఇక్కడ అర్థం కాదు ఏంటంటే ట్రాన్స్లేషన్లో ఉన్నటువంటి ఈ పదం మనకి బాగా అలవాటైన పదం ఏంటంటే వాద్య సంగీతం. మనం ఏమంటాం? అరే ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరా అంటారు. అంటే మ్యూజిక్ డైరెక్టర్ అంటారు, మ్యూజిక్ అని ఉపయోగిస్తారు. మ్యూజిక్ అంటే సంగీతం అని అలాగే ఉపయోగిస్తారండి ఈరోజు. కానీ బైబిలు చాలా స్పష్టంగానే ఉంది, మనము అస్పష్టంగా ఉన్నాం. ఇక్కడ సంగీతం అంటే అర్థం ఏంటంటే సమ్ ప్లస్ గీతం అంటే మంచి గీతము. తెలుసండి ఇంగ్లీష్లో ఏమని వ్రాయబడి ఉందో ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. స్పీకింగ్ టు యువర్ సెల్ఫ్స్ ఇన్ సామ్ అండ్ హెమ్ అండ్ స్పిరిచువల్ songs, singing and making melody in your heart to the Lord. ఎక్కడైనా మ్యూజిక్ రాయబడి ఉందా? ఎక్కడైనా మ్యూజిక్ అని పెట్టినదా? సంగీతం అన్న దగ్గర హ్యామ్ అన్నాడు. నేను డిక్షనరీలోకి వెళ్ళి చూస్తే ఏమన్నా తెలుసా అండి? శ్లోకము అని రాయబడి ఉంది. ఏముందండి? శ్లోకాలు. దీన్నే తెలుగులో బాగా అర్థం చేసుకుంటే మంచి గీతము. అర్థమవుతుందండి? ఇప్పుడు మీకు ఒక అర్థం చెప్తాను చూడండి. సంగీతము అనగా ఏమిటి అని మిమ్మల్ని అడిగాను, మీరేం చెప్తారు? ప్రధానికి ఒక ఆయన నన్ను ఎలాగ అడిగాడు, ఏమండి రోగం అంటే ఏమిటి అని అడిగాడు. మీరేం చెప్తారు చెప్పండి? ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. రోగం అనగా నేను అలాగే చూశాను. రోగం అంటే జ్వరము, తలపోటు, లేకపోతే కడుపు నొప్పి, ఏమండి ఇది అని మనం చెప్పేస్తాం. కాదు అసలే రోగం అనగా ఏమిటి అన్నాడండి. ఏంటి? అప్పుడు ఆయన చెప్పాడు, శరీరములో ఉండేటువంటి రక్తనాళాల్లో ఏర్పడే వ్యర్థమును రోగము అంటారు అన్నాడండి. చూసారా ఎలా ఉందో? డాక్టర్ ఎబ్రివేషన్ అది.
ఇప్పుడు సంగీత కళాకారు దగ్గరికి వెళ్ళి సంగీతము అనగా ఏమి అన్న అనుకోండి, వాళ్ళు చెప్పేది ఏంటి తెలుసండి? సంగీతం అంటే అండి డప్పు అండి, డోలక్ అండి, ఇంకేంటది కీబోర్డ్ అండి, గిటార్ అండి, ఇదా కాదు. సంగీతం అంటే అబ్రివేషన్ ఏం చెప్తే తెలుసా అండి? హృదయములోని భావాలను స్వరపేటికల ద్వారా లయబద్ధముగా ఆలపించుటయే సంగీతము. సంగీత కళాకారులు చెప్పే అబ్రివేషన్ ఇది. అంటే సంగీతం అంటే అర్థం ఏంటి? హృదయములోని భావాలు, ఏదైతే భావం ఉందో అది లయబద్ధముగా. అంటే మనం ఏదైనా మనం మాట్లాడేలాగా పాట ఉంటుందా? ఒక ఆయన పాడేవాడు, ఏమండి మన సంఘంలో బాగా బాబురావు గారిని గుర్తు చేసుకోవాలి ఈరోజు. ఆయన పాడేవారు, మానవుడా కారణ జన్ముడు అనేటువంటి పాట మేము ఒకలాగా పాడేవాళ్ళం. మానవుడా కారణ జన్ముడా అంటే ఆయన పాడిన పాట ఆయన ఒక రాగంలో పాడేవాడు. మానవుడా కారణ జన్ముడా అనే వేరే రాగంలో పాడేవాడు. అంటే పాట రాగం. ఇంకొక ఆయన ఉన్నాడండి, ఆయన ఏమో చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంకా చదువుకుంటూ వెళ్తే అది సంగీతము కాదు, లయబద్ధముగా ఆలపించడమనే సంగీతం అంటారు. అర్థమవుతుందండి? కనుక క్రొత్త నిబంధనలో హిమ్స్ అన్నాడండి. అంటే దాన్ని ఏమన్నాడు? శ్లోకము, మంచి గీతము అన్నాడు. ఎందుకంటే ఇంగ్లీష్కి వెళ్తేనే కానీ మీకు అర్థమాలు చూసారా? మరి ఇంగ్లీష్లో సంగీతం అంటే మ్యూజిక్ అనాలి కదా, మ్యూజిక్ అనేటువంటి పదం ఎందుకు ఉపయోగించలేదు? వాళ్ళకి అర్థమవుతుందండి. ఎందుకంటే ఇది శరీర సంబంధమైన పరిచర్య కాదు, ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య, ఇది క్రొత్త నిబంధన. కనుకనే వారు అలాగ ఉపయోగించలేదు. మరి పాట వలన ఎలా ఏం జరగాలనుకున్నాడంటే, పాట వలన కొలస్సీలకు రాసిన పత్రిక 3:16 భాగం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు అన్నాడండి. ఇక్కడ చూడండి, ఈ 3 పాటల్లో మనం పాడే పాటల రకాలు. సంగీతం అన్నా, ఆత్మ సంబంధమైన పద్యం అన్నా, లేకపోతే కీర్తనలన్నా, ఇవన్నీ పాడే రకం. ఫోక్ సాంగ్ అంటారు, అలాగే మెలోడీ సాంగ్ అంటారు, ఇంకా ఏయో సాంగ్లు పాటల్లో పద్ధతులు ఉన్నాయి కదా, ఆ పద్ధతులే తప్ప ఇన్స్ట్రుమెంటల్ కాదు అని మీరు గుర్తించాలి. ఇంకా కాదు అంటే మేమేం చేయలేమండి. ఇక కాదండి మీరు ఎన్ని చెప్పినా మాకు మీ లేఖనములతో పని లేదు, మీరు చెప్పే లేఖనములు మేమేమి వినటానికి మేమేమి తింగరవోలం కాదు, లేకపోతే మాకు దేవుని యొక్క వాక్యం తెలియదు అనుకుంటున్నారా అని ఒకవేళ మీరు అనుకుంటే మీ విజ్ఞతకే వదిలేస్తాను. ఎందుకంటే మీరు దేవుని యొక్క లేఖనములు ఒప్పుకోలేదని మాకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాల ప్రకారంగా ఇప్పటికే ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే మీరు ఇంకా ఎక్కడున్నారంటే అక్షరములో ఉన్నారు, శరీర సంబంధమైనటువంటి దానిలో ఉన్నారు. బైబిల్ ఒక మాట చెప్తుంది, ఒకవేళ మీరు అక్కడ ఉంటే మీరు నీతిమంతులు కాదు అని చెప్పాడు, పాపులు అని చెప్పారు. రోమపత్రిక 3:20 ప్రకారంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడలేదు. ఒకవేళ పాత నిబంధన పరిచర్యలో మీరు క్రియల మూలముగా ఏమైనా మేము చేస్తాము అనుకుంటే కనుక మీరు ఇంకను నీతిమంతులుగా తీర్చబడడు. మీరు నీతిమంతులుగా తీర్చబడలేదు. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడడానికి ఇప్పుడు ఆత్మ పరిచర్యలు ఉన్నాం. రోమపత్రిక 3:24 చూస్తే ఏమనంటే, కాబట్టి క్రీస్తు యేసు నమ్మువాడు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నామన్నాడు. అంటే ఇప్పుడు ఆత్మ పరిచర్యలో క్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, కానీ ధర్మశాస్త్ర సంబంధంగా అండి పాత నిబంధనలో కొట్టివేయబడలేదండి. ఇంకా చాలామంది చాలా ఉపయోగిస్తారు, పాత నిబంధన అండి కొట్టివేయబడలేదండి. ఎవరు చెప్పారండి కొట్టివేశారని? యేసుప్రభు వారు ఏం చెప్పారు? మత్తయి సువార్త 5:17 నేను కొట్టివేయటానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను అంటాడండి. నిజమే,
ఇది కూడా ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి వారికి ప్రశ్నగా చెప్తున్నాను. యేసు ప్రభు వారు కొట్టివేయటకు రాలేదు. ఎందుకు వచ్చారు? నెరవేర్చడానికి వచ్చారు. నెరవేరిస్తే ఇంకా చేయవలసిన పని ఉందా? నెరవేర్చేస్తే ఏమండి, ధర్మశాస్త్రం నెరవేర్చే వరకు ధర్మశాస్త్రం అందరి ఒక పొల్లైనను సున్నైనను తొలగిపోదని చెప్తాడు యేసుక్రీస్తు వారు. అంటే నెరవేర్చారు లేదా? నెరవేర్చారంటే సమాప్తం చేశారు. నెరవేర్చారు కాబట్టే కొట్టివేశారు. మీ కళ్ళకు కనిపించేలాగా ఒక మాటను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఒకసారి చూడండి త్వరగా, మనకు టైం లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఇందాక మీరు చూసినటువంటి అధ్యాయము 3వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము చాలా జాగ్రత్తగా చూడండి. 12వ వచనం కాడ చదువుదాం. తగ్గిపోచున్న మహిమ యొక్క అంతం ఇశ్రాయేలు తెరిచూచినట్లు మోసే తన ముఖం మీద ముసుగు వేసుకును. మేము అట్లు చేయక ఇటు నిరీక్షణ గలవారిని బహుధైర్యంగా మాట్లాడుచున్నాము. అపోస్తులు అలా మాట్లాడారు. ఏమండి, పాత నిబంధనలు అయితే ముసుగేసుకున్నారు, ఇలా ధైర్యంగా మాట్లాడుతున్నారు, మరియు వారి మనసులు కఠినలాయను కనుక నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడు అది క్రీస్తు నుండి కొట్టివేయబడిన వారికి తేటపరచబడగా ఆ ముసుగే నిల్చున్నది. ఇప్పటికీ చాలామందికి ముసుగే ఉన్నది. ఇంకా కొట్టివేయబడిందంటే అబ్బాయి ఎక్కడ కొట్టేస్తాడండి? యేసుప్రభు వారు చెప్పారు కదా, సున్నైనను పొల్లైనను తొలగిపోదని చెప్పాడు. ఎక్కడ కొట్టేస్తారన్నటువంటి క్రైస్తవులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూడండి, స్పష్టంగా చెప్పాడు, కొట్టివేయబడినది. ముసుగు ఇంకా వేసుకుని ఉండకుండా ముసుగు తేవండి. పాత నిబంధన కొట్టివేయబడింది. లేఖనంలో చెప్పబడింది క్రొత్త నిబంధనలో. అంటే కొట్టివేయబడినటువంటి పాత నిబంధన పట్టుకొచ్చి ఇంకా నువ్వు ఆచరించడానికి కాదు. మరి పాత నిబంధన, ఇక్కడ ఇంకో ప్రశ్న రావచ్చు, ఎందుకండి ఈ గ్రంథంలోంచి పాత నిబంధన తీసేయచ్చు కదంటే తీసివేయడండి. దేవుడు తీసివేయటానికి పట్టలేదు. ఇశ్రాయేలు చేసినటువంటి పనులు, వారు చేసినటువంటి ఘోర కార్యక్రమాలు, దేవుడు వారికి చేసిన మేలులు, ఇవన్నీ సంభవించినటువంటి కార్యక్రమాలన్నీ మనం చదువుకోవట్లేదా? చూడడానికి ఎవిడెన్స్ ఏది? ఎవిడెన్స్ ఏదండి? ఎవిడెన్స్ కోసమే ఉంచాడు, మర్చిపోకండి. నువ్వు పాటిస్తావని కాదు, నువ్వు ఆ క్రియల వల్ల పాటించి నువ్వు గొప్పవాడు అయిపోతావా కాదు. ఆ క్రియల వల్ల నీతిమంతుడిగా తీర్చబడని దేవుడు చెప్తుంటే ఇంకా ధర్మశాస్త్రంలో నేను ఆ క్రియలు చేస్తాను అనుకుంటే నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చాలా బాగా స్పష్టంగా ఉంది. మనము కళ్ళు మూసుకున్నాం అంతే. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, పాత నిబంధన అనేది కొట్టివేయబడినది, లోపము గలది. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 8వ అధ్యాయంలో మొదటి నిబంధనకు లోపం ఉంది. మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ నిబంధనకు అవకాశం నేరదు అని చెప్పడం జరిగింది. కనుక ప్రవక్త ఇర్మియా ద్వారా 31వ అధ్యాయం 31వ వచనంలో ఇదిగో నేను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అని చెప్పాడు. నిజంగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో వచ్చేయున్నవి అని చెప్పాడు. అంటే ఆల్రెడీ క్రొత్త నిబంధన యేసుక్రీస్తుతో ప్రారంభమైంది. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో మొదటి పెంతెకొస్తు పండగ దినమున ప్రారంభమైన మొదటి సంఘము, క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘముతో క్రొత్త నిబంధన అనేది ప్రారంభమైంది. నిబంధనను మార్చారు. యేసుక్రీస్తు వారు అంతా కూడా నెరవేర్చారు, మార్చారండి. ఎలా మార్చారా? వ్యభిచరించకూడదనేటువంటి మాట ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. ఇప్పుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే వ్యభిచరించటం అనేది మార్చేశారు. నరహత్య చేయకూడదని పాత నిబంధన గ్రంథంలో ఉంది. ఇప్పుడు కోపపడివాడే నరహత్య చేస్తాడని చెప్పడం జరిగింది. ఏమండి, ఇప్పుడు ఒట్టు పెట్టుకోకూడదు, నీ కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటిది ధర్మశాస్త్రం. ఇప్పుడు యేసుప్రభు వారి యొక్క మార్చినటువంటిది ఏంటి తెలుసా? నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప త్రిప్పు. అప్పుడు నీ శత్రువుని ఏం చేయాలి? ద్వేషించు. ఇప్పుడు నీ శత్రువును ప్రేమించు. మారిందా? మారలేదా? నిబంధన మార్చాడు, పద్ధతులు మార్చాడు, ఆత్మ పరిచర్య చేశాడు. అందు గురించే క్రొత్త నిబంధనలో ఏం చేశారు తెలుసండి? ఇదిగో మీరు పాడే విధానంలో మార్పు తెచ్చాడు. వాళ్ళు కీర్తనలు పాడారు. మీకు జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే టైం లేదు కాబట్టి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఒక్కసారి మీరు వచనములు మీరు రాసుకుంటే ఇంటి దగ్గరికి వెళ్ళి మరొకసారి చూసే అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లరా,
మనం బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 26:30, 14, మార్కు సువార్త 14:26 వచ్చిన ప్రకారంగా యేసుక్రీస్తు వారు భోజనం అంటే ఆయన అప్పగింపబడిన రాత్రి చేసినటువంటి కార్యక్రమం అయిన తర్వాత వాళ్ళు కీర్తన పాడుకుంటూ ఒలీవ కొండకు వెళ్ళారు అన్నది, కీర్తన పాడారు. ఇక అపోస్తలుల కార్యాల గ్రంథం 16:25 వచ్చిన ప్రకారంగా మనం చూస్తే పౌలు శీలలు ఆ యొక్క చెరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళ కీర్తనలు పాడారు, ఎటువంటి సంగీత పరికరములు ఉపయోగించలేదు. హెబ్రీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12 వచ్చిన ప్రకారంగా చూస్తే అక్కడ కూడా మరి కీర్తన గానము చేసినట్లుగా ఉంది. ఏమండి, సంఘముల మధ్య నీ కీర్తన గానము చేతుమని ఉన్నది. ఇలా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15 ప్రకారం చూస్తే మన జిహ్వ ఫలము అర్పించాలి, స్తుతి యాగము చేయండి అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. కనుక ఇలా మనం క్రొత్త నిబంధనలో ఇంకా ఎన్నో వచన భాగాలు మనం చూస్తే ఎక్కడ ఆరాధనలో సంగీత పరికరము ఉపయోగించినటువంటి ఒక లేఖనం ఎవిడెన్స్ కూడా లేదు. కనుక అందు గురించే ఇప్పుడు మన ప్రశ్న ఏంటి, క్రీస్తు సంఘము ఆరాధనలో వాయిద్యము ఎందుకు ఉపయోగించరు లేకపోతే వాడరు అంటే లేఖనము ఎక్కడా తెలియజేయలేదు కాబట్టి క్రొత్త నిబంధన ప్రకారంగా అందు గురించే వాయిద్య పరికరములు ఉపయోగించట్లేదు. ఎప్పటికైనా మనం కళ్ళు తెరుచుకుంటే మంచిది. ఇక ఒకవేళ ఇది కాదు, లేదు, కూడదు అనుకుంటే వారి విజ్ఞతకి వదిలేస్తున్నారు. ఈరోజు బడా చాలా పెద్ద భక్తులు, వాక్యములు అనుభవమైనటువంటి వారి పరిచర్యలో ఈ సంగీతం అనేది కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే ఎవడో రావట్లేదు ఆరాధనకి, ఇది లేకపోతే కుదరదు. ఎందుకంటే వారికి జన ఆకర్షణ కావాలి కాబట్టి వారు సత్యమును కొంచెం సేపు మూసివేశారు. మంచి పాటలే రచించిన పాటలు మంచి ఉన్నాయి, కానీ ఆరాధనలో ఇప్పుడు మనుషులు కావాలి, ఎక్కువ మంది కావాలంటే సంగీతానికి ఆకర్షితులు అయ్యేటువంటి వారు ఉన్నారు కాబట్టి సంగీతాలు పెట్టారు. వీళ్ళు క్రీస్తు సంఘమే చెప్పుకుంటున్నారు, కానీ క్రీస్తు సంఘములో లేకపోతే క్రొత్త నిబంధన సంఘములో ఎక్కడ వాద్యము ఉపయోగించలేదనేటువంటి సంగతి మనకు అర్థమైంది. ఇంకేమైనా దీనిపై మీకేమైనా ప్రశ్నలు సందేహాలు ఉంటే నేరుగా నన్ను అడగండి, మీకు తెలియజేస్తాను. దేవుడి ఈ మాటలు మనం వినికి ఆస్వాదించునుగాక. అందరికీ వందనాలు.